ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండిస్తున్న చపాటా మిర్చి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఎర్రటి రంగుతో పాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప తాజాగా జిఏ ట్యాగ్ను సాధించింది. చపాటా మిరపకు జిఏ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేయగా ఇండియన్ పేటెంట్ ఆఫీసు తాజాగా ఆమోదించింది. చపాటా రకం మిరపకాయలు టమాటా మాదిరిగా ఉంటాయి. అందుకే దీన్ని టమాటా మిరప అని కూడా పిలుస్తారు. 2 ఏళ్ల క్రితం చపాటా మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాకు 1,00,000 వరకు ధర పలికింది. తాజాగా జిఏ ట్యాగ్తో ఈ రకం మిర్చి ప్రత్యేక గుర్తింపు సాధించినట్లయింది. జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్లోనూ చపాటా రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురించబడ్డాయి. వరంగల్ మిరపకాయ అని కూడా పిలువబడే చపాటా మిరపకాయకు ప్రత్యేకమైన రంగు ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమ్ను పోలి ఉండే ఈ మిరపకాయను వరంగల్లోనే పండిస్తారు. ఈ మిరపకాయ ఎరుపు రంగులో ఎక్కువ, కారంగా తక్కువగా ఉంటుందని ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు మిరప రైతులు తెలిపారు. స్కోవిల్లే స్కేలుపై ఈ మిరపకాయ ఘాటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మిరపకాయను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, రెస్టారెంట్లు, పానీయాలు, కూరగాయల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్వింటా వెలుగులో పలుకుతోంది. ముఖ్యంగా తూర్పు ఆసియాలో అంతర్జాతీయంగా ఈ మిరపకాయకు విపరీతమైన డిమాండ్ ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయని, చపాటా మిరపకాయని ఎక్కువగా రెస్టారెంట్తో పాటు పచ్చళ్ళ తయారీలో వినియోగిస్తామన్నారు. ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించడంతో తెలంగాణ నుంచి జిఏ ట్యాగ్ సాధించిన 18వ ఉత్పత్తిగా చపాటా వరంగల్ మిర్చి నిలిచింది.